నమస్తే అని బోసుకుమరి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉన్నారా? మన విశాఖపట్నంలో మేయర్ కి సంబంధించిన ఎలక్షన్స్ జరిగితే టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళు ఓటు వేయాల. కానీ లోకేష్ గారు లీడ్ తీసుకుని వాళ్ళని వార్మ్ చేస్తే వాళ్ళు వెళ్లి ఓటు వేసి మళ్ళీ మేయర్ పదవి వచ్చినటువంటి జనసేనకి ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఓకే, రైట్. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఆయన సినిమాని ఆపడానికి ట్రై చేస్తున్నారు అనేది ఖచ్చితంగా వాస్తవం. ఆయన సినిమాని ఆపేటువంటి ధైర్యం ఎవరు చేయకూడదు అనేటువంటి విధంగా అటు చంద్రబాబు నాయుడు గారు, అదే విధంగా లోకేష్ గారు ఖచ్చితంగా లీడ్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కంపల్సరీగా ఉన్నాయి. కనీసం స్పందించాల్సిన అవసరం కంపల్సరీగా ఉంది. ఒకనొక టైంలో సినిమా ఇండస్ట్రీయే లోకేష్ గారిని, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని దుమ్మెత్తిపోసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అంటే పోసాని కృష్ణమూర్తి గారు లాంటి వాళ్ళు చాలా మంది కూడా, ఈ రైటర్స్ ఎవరో ఉన్నారు, ఈ చిన్ని కృష్ణ చాలా మంది కూడా తెలుగుదేశం పార్టీని దుమ్మెత్తిపోసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ తెలుగు ఇండస్ట్రీని ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ హక్కును చేర్చుకుంటానే ఉందనేటువంటి మంచి పేరు కూడా ఉంది. కానీ సినిమా ఇండస్ట్రీ ఇట్లా కొనసాగుతూ ఏంటంటే వ్యక్తిగతంగా వచ్చి వాళ్ళకు ఉండేటువంటి ఫేమ్ తోటి, వ్యక్తిగతంగా వచ్చి పరిచయాలతోటి మాకు టికెట్ ధరలు పెంచండి, అవి పెంచండి, ఈ పెంచండి అని చెప్పేసి మాట్లాడుకోవడం తప్ప సినిమా ఇండస్ట్రీ నుంచి ఇందులో ప్రొడ్యూసర్స్ నుంచి కౌన్సిల్ లేకపోతే ఇంకొకరు ఎవరో ఒకరు ఆ సంఘాల నుంచి వచ్చి కూర్చొని ఇదిగో మాకు ఈ సమస్యలు ఉన్నాయి, మేము ఖచ్చితంగా ఆంధ్రాకి రావాలనుకుంటున్నాం, మాకు ఇలాంటి భూములు కేటాయించండి, లేకపోతే మాకు ఈ సమస్యలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో, మాకు నెరవేర్చండి, థియేటర్ల పరిస్థితి ఇలా ఉంది, లేకపోతే ఈ పరిస్థితి ఇలా ఉంది, ఇలా ఉందని చెప్పి సంఘాల వారీగా వచ్చి కూర్చొని తమ సమస్యలను పరిష్కరించడానికి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ముందుగానే ఉంది, ఖచ్చితంగా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఎవరు కూడా దాన్ని పట్టించుకున్నటువంటి పరిస్థితులు లేవు. అంటే ఒక రకంగా చెప్పండి, సినిమా ఇండస్ట్రీ మరి దారుణమైనటువంటి, అంటే ఉన్నటువంటి వాళ్ళే మాకు మేమే గొప్ప, మాకు మేమే తురుములు, 4 సినిమాలు హిట్ అవ్వడం మాకు మేమే పెద్ద హీరోలు అని చెప్పేసి అనుకునేటువంటి వ్యక్తులు ఒకరికొకరు తయారవుతున్నటువంటి నేపథ్యాన ఖచ్చితంగా ఇప్పుడు ఇది లీడ్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి, దీన్ని ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం కూటమి కూడా ఉంది. అంటే ఏంటంటే సినిమా ఇండస్ట్రీ కూడా జనంలో ఒక పార్ట్ కాబట్టి, సినిమా అనేది ఒక పార్ట్ కాబట్టి దాంట్లో ఉండేటువంటి ప్రజలకి ఒక రకమైన మంచి వాతావరణాన్ని ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత కంపల్సరీగా ఉంది. పారిశుద్ధ్యానికి సంబంధించి కావచ్చు, అక్కడ అమ్మేటువంటి వస్తువులు కావచ్చు, టికెట్ ధరలు కావచ్చు, ఇలాగ అనేక రకాలైనటువంటి విషయాలు. అంటే నేను మళ్ళీ ఇంకోటి చెప్తాను, ఇప్పుడు బాహుబలి లాంటి పెద్ద పెద్ద సినిమాలకు సంబంధించి ఇప్పుడు పుష్ప సినిమా అనే ఒక సినిమా ఉంది, దాని టికెట్ ధరలు తగ్గించిన ప్రాబ్లం లేదు. ఎందుకంటే అదేమో పెద్ద పెద్ద పెట్టిన తీసినటువంటి సినిమా ఏం కాదు. అంటే దాన్ని విజువల్ ఎఫెక్ట్స్ పెట్టేసి ఒక రకంగా చెప్పండి తెలుగు వాడి ఖ్యాతి అనేటువంటి విధంగా చెప్పుకోవాల్సినటువంటి సినిమా ఏం కాదు. నార్మల్ సినిమా, ఒక రకమైన సినిమా, నార్మల్ సినిమా. అలాంటి వాటికి టికెట్ ధరలు పెంచాల్సిన అవసరం లేదు వాస్తవంగా మాట్లాడితే. ఎందుకంటే అవి ఎక్కువ రెమ్యునరేషన్కి వెళ్ళిపోయేటువంటి సినిమాలు. కానీ విజువల్ ఎఫెక్ట్స్ అంటే చారిత్రాత్మకమైనటువంటి సినిమాలు ఏవైతే ఉంటాయో, బాహుబలి లాంటి సినిమాలు, క్రియేషన్ సినిమాలు అయినా సరే, లేదా చరిత్ర గురించి తీసేటువంటి సినిమాలు కావచ్చు, ఇలాంటి సినిమాలకి టికెట్ ధరలు పెంచడం తప్పేం కదా. ఎందుకంటే విజువల్ ఎఫెక్ట్స్ కానీ, ఒక గ్రాండ్ ఇయర్ తీసుకొచ్చేటువంటి లుక్ కానీ, ఇవన్నీ కూడా. కాబట్టి వాటికి టికెట్ ధరలు పెంచడంలో ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ ఏదో నార్మల్ గా సినిమాలు తీసి అంటే ఆల్రెడీ మార్కెట్ పెరిగింది కాబట్టి ఆ పెరిగినటువంటి మార్కెట్ ని బట్టి టికెట్ ధరలు పెంచాలి అనేటువంటి విధంగా వస్తే అది దోపిడీ అవుతుందని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అంటే తెలుగు ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా వెళ్ళేటువంటి సినిమాలు కొంచెం ఎక్కువ డబ్బులు పెట్టి బాహుబలి లాంటి సినిమాలు, త్రిపుర లాంటి సినిమాలు తీస్తుంటారు. ఆ తీస్తున్నప్పుడు ఖచ్చితంగా వాటికి ఆ టికెట్ ధరలు అనేవి, ఎందుకంటే దాంట్లో ఆ గ్రాండరీ కనపడుతుంది, ఆ విజువలైజేషన్ కనపడుతుంది. అంత గ్రాండియర్ ఉన్నటువంటి సినిమాలకి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. మామూలు ఇప్పుడు పుష్ప లాంటి సినిమాలు ఏంటంటే నార్మల్ సినిమాలు, అట్లాంటి వాటికి టికెట్ ధరలు పెంచుకోవాల్సినటువంటి అవసరం, పెంచాల్సిన అవసరం కంపల్సరీగా ఉండదు. అదే కాదు ఏ హీరోకి సంబంధించినటువంటి సినిమాలు అయినా సరే. కాబట్టి రెమ్యునరేషన్ కోసం వెళ్ళేటువంటి సినిమాలు కాదు, సినిమా గ్రాండరీ లుక్ రావడానికి, గ్రాండరీగా తీయటానికి డబ్బులు పెట్టి ఉంటే మాత్రం టికెట్ ధరలు పెంచుకోవచ్చని. ప్లస్ దాంట్లో ఉండేటువంటి వస్తువులు ఎక్కువ రేట్లకు అమ్ముతున్నారు, పాప్కార్న్లు అవన్నీ ఎక్కువ రేట్లకు అమ్ముతున్నటువంటి వాటిని కంట్రోల్ చేసేటువంటి విధానం కానీ, ప్లస్ అక్కడ పార్కింగ్ ప్లేసెస్ కానీ, ఇవన్నీ కూడా చాలా నీట్ గా తక్కువ ధరలతోటి ప్రజలకు అందించాల్సినటువంటి విధానం, ప్లస్ థియేటర్ చిన్న సినిమాలను బతికించాల్సినటువంటి బాధ్యత కంపల్సరీగా, ఆ లీడ్ తీసుకోవాల్సిన బాధ్యత కంపల్సరీగా కూటమికి ఉంది అనేది మాత్రం మరోసారి నిరూపితమైంది. దీంట్లో పవన్ కళ్యాణ్ గారికి లీడ్ తీసుకున్నారు, కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చినటువంటి సపోర్ట్ ఎక్కడ, ఈ ప్రశ్న కంపల్సరీగా వస్తుంది. బట్ అంతర్గతంగా ఇచ్చారేమో నాకు తెలియదు, కానీ ఎవరికి తెలియదు. కానీ ఒకటైతే గ్యారంటీ, బహిర్గతంగా అయితే మాత్రం సపోర్ట్ ఇవ్వలేదు అనేది మాత్రం క్లియర్ గా అర్థమవుతుంది. మరి ఇది మాత్రం ఖచ్చితంగా జనసేనకి కొంతమంది ప్రశ్నిస్తున్నారు. మరి ఏమైతే చూడండి.